సలారోడి ఆగమనం బాక్సాఫీస్ విధ్వంసం, సలారోడి విశ్వరూపం బాక్సాఫీస్కి మరణం. దానికి నిదర్శనం ఈ కలెక్షన్స్ పోస్టర్సే. హలో ఆల్, వెల్కమ్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం కాన్సార్ ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంటి, కాన్సార్లో మొత్తం ఎన్ని తెగలు ఉన్నాయి, ఇంకా ఇలాంటి ఎన్నో డౌట్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. మీరు చేయవలసిందల్లా కేవలం వీడియోని చివరి వరకు చూడడం మాత్రమే. అండ్ వీడియోని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా కొత్త డౌట్స్ పుట్టుకొస్తే కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు స్పాయిలర్ అలర్ట్. నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్లో కుప్పలుగా స్పాయిలర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే ఈ వీడియోను కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు వీడియో బాగా అర్థమవుతుంది. లేదంటే ఈ వీడియోని ఇక్కడనే ఆపేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాన్సార్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఎక్కడ? కాన్సార్లోకి వెళ్ళేటప్పుడు వరద అండ్ దేవ ఫస్ట్ ఒక ఖాళీ మైదానం గుండా కారు వెళ్తుంది. దాని తర్వాత ఒక పెద్ద కొండ వస్తుంది. నెక్స్ట్ ఆ కొండ లోపల ఒక టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్లో నుండి లోపలికి వెళ్తే కాన్సార్ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఆ మెయిన్ ఎంట్రన్స్ తర్వాత కాన్సార్ ఆర్మీ బేస్ ఉంటుంది. దానికి కొంచెం దూరంలో కాన్సార్ సిటీ ఉంటుంది. అండ్ సిటీ మధ్యలో కర్త ఉండే వైట్ హౌస్ ప్యాలెస్ ఉంటుంది. అయితే బాబా ఆద్యకి చెప్పిన దాని ప్రకారం కాన్సార్ జియోగ్రాఫికల్ లొకేషన్ కొండలకి సముద్రానికి మధ్య ఉండే ఒక అడవిలో ఉంటుంది అని చెప్తాడు. అందుకే కాన్సార్ అనే సిటీ పేరు చాలాసార్లు విన్నా కానీ అది ఎక్కడ ఉంటుందనేది మాత్రం ఎవరికీ తెలియదు. నెక్స్ట్, కాన్సార్లో ఉండే ట్రైబ్స్ ఎన్ని, వాటి హిస్టరీ ఏంటి, వాటి మధ్య అసలు ఏం జరిగింది? కాన్సార్లో టోటల్గా 3 ట్రైబ్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి మనాసి ట్రైబ్, సెకండ్ వన్ వచ్చేసి శౌర్యాంగ ట్రైబ్, అండ్ ఫైనల్ వన్ వచ్చేసి గనియారి ట్రైబ్. అయితే వీళ్ళందరూ రూట్స్ చూస్తే వాళ్ళు బందిపోట్లు, అంటే వీళ్ళు చాలా వైలెంట్ పీపుల్. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఇండియా మొత్తాన్ని ఆక్రమించినా కానీ కాన్సార్ని మాత్రం ఆక్రమించలేకపోతారు. ఇంత వైలెంట్ నేచర్ ఉన్న వీళ్ళందరి మధ్య ఏదో ఒక రోజు ఆధిపత్యం కోసం యుద్ధం వస్తుందని భావించిన శివమన్నార్ కాన్సార్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ కాన్స్టిట్యూషన్ లాగా ఒక బుక్ని పబ్లిష్ చేశాడు. దానికి నిబంధన అని పేరు పెడతారు. ఈ నిబంధనలో మొదటి అండ్ అతి ముఖ్యమైన రూల్ వచ్చేసి కాన్సార్ని ఒక్కో తెగ 40 సంవత్సరాల పాటు పాలించాలి. ఆ తర్వాత సింహాసనాన్ని తర్వాత తెగకి అప్పగించాలి. అయితే మొదట శివమన్నార్ గారు 40 సంవత్సరాలు కాన్సార్ని పాలిస్తాడు. సో మన్నార్సీ రూలింగ్ పీరియడ్ అయిపోతుంది. అయితే నిబంధన ప్రకారం నెక్స్ట్ సింహాసనాన్ని శౌర్యాంగ తెగకి అప్పగించాలి. శౌర్యాంగ తెగకి అప్పుడు దారా శౌర్యాంగ నాయకత్వం వహిస్తూ ఉంటాడు. కానీ దారాకి సింహాసనాన్ని ఇవ్వడం ఇష్టం లేని రాజమన్నార్ దారాని అలాగే మొత్తం శౌర్యాంగ తెగని ఊచకోత కోస్తాడు. ఆ తర్వాత కాన్సార్ సింహాసనాన్ని తాను తీసుకొని గనియార్ తెగకి యూనిటీ లేకపోవడంతో దాన్ని అదునుగా చేసుకొని కాన్సార్ని రూల్ చేస్తుంటాడు. నెక్స్ట్, మన్నార్సీ ఫ్యామిలీ విషయానికి వస్తే రాజమన్నార్కి 2 భార్యలు ఉంటారు. దాంట్లో మొదటి భార్యకి ఒక తమ్ముడు ఉంటాడు, అతని పేరు ఓం. అండ్ రాజమన్నార్ మొదటి భార్యకి రథారామ అండ్ రుద్రరాజమన్నార్ అని ఒక కూతురు కొడుకు ఉంటారు. అండ్ రాజమన్నార్ సెకండ్ వైఫ్కి వరదరాజమన్నార్, బాచిరాజమన్నార్ అని 2 కొడుకులు ఉంటారు. అండ్ కాన్సార్లో మొత్తం 8 మంది దొరలు ఉంటారు, 61 మంది కావర్లు ఉంటారు. అయితే 8 మంది దొరల్లో 3 మన్నార్ ఫ్యామిలీ నుండే ఉంటారు. వాళ్ళు రాజమన్నార్ బామ్మర్దైన ఓం, రాజమన్నార్ పెద్ద కొడుకైన రుద్ర, అండ్ రాజమన్నార్ అల్లుడైన భారవ. అలాగే మిగిలిన 5 మంది దొరలు గనియార్ తెగకి చెందిన వారు ఉంటారు. వారి పేర్లు నారంగ్, వాలి, రంగ, చీక అండ్ గురుంగ్. అయితే అంత ప్రశాంతంగా సాగుతున్న కాన్సార్లో రాజమన్నార్ అల్లుడు భారవ రాజమన్నార్ రెండో భార్య మొదటి కొడుకుని దొరను చేయమని రాజమన్నార్కి చెప్తాడు. దానికి రాజమన్నార్ కూడా సరే అని చెప్తాడు. కానీ అది రుద్రకి, రంగాకి నచ్చదు. సో వరదాన్ని చంపాలి అనుకుంటారు. అయితే ప్లాన్ ప్రకారం ఒకరోజు వరదాన్ని చంపబోతుంటే రాజమన్నార్ ఆబ్సెన్స్లో అథారిటీని పొందిన రథారామ సీజ్ ఫైర్ని ఆర్డర్ ఇస్తుంది. సీజ్ ఫైర్ అంటే 2 గ్యాంగ్స్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని లేదా గొడవని తాత్కాలికంగా ఆపివేయడం. అయితే దాని ప్రకారం కాన్సార్లో ఎవరిని ఎవరు చంపుకోకూడదు. అయితే అప్పుడు రుద్ర కాన్సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న నిబంధనలో ఒక రూల్ ప్రకారం తాను దొరగా కాన్సార్లో సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటింగ్ని పెట్టాలి అని డిమాండ్ చేస్తారు. దాని ద్వారా సీజ్ ఫైర్ పెట్టిన 9 రోజుల తర్వాత ఓటింగ్ని నిర్వహిస్తారు. అయితే ఈ 9 రోజులు ఏం జరిగిందనేది మూవీలో సెకండ్ హాఫ్లో ఉండే స్టోరీ. ఆ స్టోరీయే బాబా ఆద్య పాపకి చెప్తుంటాడు. అయితే ఓటింగ్ రోజు టోటల్గా 101 ఓట్స్లో ఒక దొర ఒక కాపరి చనిపోవడంతో దొరవి 3 ఓట్లు, కాపరిది 1 ఓటు కలిపి మొత్తం 4 ఓట్లు తీసేస్తారు. అయితే అప్పుడు అక్కడ టోటల్గా 97 ఓట్లు ఉంటాయి. కరెక్ట్గా ఓటింగ్ టైంకి బయటికి వెళ్ళిన కర్త తిరిగి వచ్చి తన 15 ఓట్లను వేస్తాడు. అప్పుడు 48 ఓట్లు సీజ్ ఫైర్ని తీసేయాలని, 48 ఓట్లు సీజ్ ఫైర్ని ఉంచాలని ఈక్వల్గా ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు ఎండింగ్లో వరద వచ్చి తన ఓట్ని సీజ్ ఫైర్ తీసేయాలని వేస్తాడు.
అండ్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నాకు తెలిసి నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీద అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ త్రినాథ్ సైనింగ్ ఆఫ్.